వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ ని మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఖైరతాబాద్ బడా గణేష్ 70 ఫీట్ల గణపతి బప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9. ఎందుకంటే మీకు తెలుసు మన వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియోస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు మన వచ్చేసి ఇక్కడికి ఒక 10 days 11 days బ్యాక్ అయితే రావడం జరిగింది. అప్పుడు మాత్రం వచ్చినప్పుడు ఓన్లీ బాడీ పార్ట్స్ అంటే మన చెస్ట్ పార్ట్ అండ్ అలానే మనకు 2 legs అయితే కావడం జరిగింది. ఇప్పుడు ఎంతవరకు అప్డేట్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది ఏందని మాత్రం టోటల్ గా అయితే మాత్రం అప్డేట్ అయితే ఇవన్నీ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం మన బడా గణపతి బప్పకి అయితే మన వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాను. అండ్ తప్పకుండా మాత్రం మీరు మంచి గణపతి బప్పలు అండ్ అలానే అప్డేట్స్ మన ఖైరతాబాద్ గణేష్ ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2 అంటే ఆల్మోస్ట్ మన రాజ్ కుమార్ అన్న తో మాట్లాడిచ్చాను. ఇప్పుడు చూసుకుందాం ఇక్కడైతే బడా గణపతి బప్పకు వచ్చినప్పుడు అయితే మనం వచ్చినప్పుడు అయితే మాత్రము మన ఏమంటారు ఒకటే అంటే 2 షెడ్లు కూడా చేయడం జరిగింది. చూసుకోవచ్చు మన నారాజు అన్న వాళ్ళ టీం మాత్రం ఫాస్ట్ గా మాత్రం వెల్డింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా దగ్గర నుంచి మనకు స్టేజ్ గణపతి బప్ప చూసుకున్నాం. ఇక్కడ మన స్వామివారి పాదాలు ఇక్కడ మన గణపతి బప్ప పాదాలు అయితే చూపిస్తాం. ఇప్పుడు పాదాలు అయితే ఇక్కడ మనకు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మన బడా గణపతి బప్పకు పాదాలు ఇవన్నీ చూసుకున్నారు కదా. మన స్వామివారి మన చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాం మీకు. ఏంటంటే కొంచెం లైట్స్ అనేది కొంచెం అందుబాటులో మొత్తం మనకు ఎదురు ఫోక్సింగ్ అయితే రావడం జరుగుతుంది కదా. మీకు కొంచెం సైడ్ నుంచి కూడా చూపిస్తాను. మన గణపతి బప్పై మన పాదాలు చూసుకోవచ్చు మనకు. అండ్ అలానే ఇక్కడ మొత్తం బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. ఇది ఎందుకంటే కొంచెం ఏంటంటే మొత్తం బాడీ పార్ట్స్ అనేది ఇక్కడ మొత్తం కంప్లీట్ గా కబుత్తర్ జాలి ఇవన్నీ పెట్టేసి మన గణపతి బప్పకి అయితే రెడీ చేయడం జరుగుతుంది. మన 70 feet గణపతి బప్ప మనం చూసుకున్నట్టయితే మన లెగ్స్ కాళ్ళు మన బొజ్జగా అయితే కనబడుతుంది. ఇంకా ఫేస్ మాత్రం పైన మాత్రం చాలా భారీ ఎత్తున ఉన్నది. ఎందుకంటే మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మన గణపతి బప్ప చూసుకున్నట్టయితే మొత్తం స్టాండ్స్ ఇట్లా మొత్తం అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మాత్రం ఇది కబుత్తర్ జాలి అంటారు. ఈ కబుత్తర్ జాలికి అయితే మాత్రము వెల్డింగ్ వర్క్స్ అయితే ఈ షెడ్ కాడ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏంటంటే ఇక్కడ షెడ్ కాడ ఏం తెలుసా, ఇక్కడ ఇంకో వేరే గణపతులు కూడా అంటే మన వేరే విగ్రహాలు కూడా కూర్చోబెడతారు కదా, దానికోసం మాత్రం ఈ ప్లేస్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు షెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఈ జాలి అనేది పెట్టిండ్రు. ఇక నియర్ ఇంకా త్వరలో అయితే మాత్రము మనకు ఏమైతుంది మన వర్క్ ఉంటాయి కదా ఇక ఫాస్ట్ గా అయితే అవుతుంది కదా. ఎందుకంటే ఇంకా విగ్రహాలు ఏమేమి విగ్రహాలు పెడుతున్నారు ఏంటని మాత్రం తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ కూడా మన ఖైరతాబాద్ లో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇంకో మన గణపతి బప్పకు మన లెఫ్ట్ సైడ్ ఒక స్టేజ్ అయితే వేసి ఉంది కదా. ఆ స్టేజ్ ఎందుకంటే మన ఇక్కడైతే మనం మీకు తెలుసు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రము మనకు గణేశునికి మొత్తం సైడ్లలో మాత్రం ఇంకా దేవుళ్ళు అనేది పెడతారు. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మన వెల్డింగ్ పనులు అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుందాం ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూస్తాం మనం ఏమేమి వర్క్ అయితే అవుతుంది ఏందని మాత్రం. ఇక్కడ ఇంకా లోపలికి అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ మన గణపయ్యను మొత్తం ఈ విధంగా మాత్రము వాళ్ళ అన్న వాళ్ళు అయితే మాత్రం మొత్తము బెండ్ చేసి అయితే మాత్రం తీస్తూనే ఉంటారు. చూసుకోవచ్చు మనకు ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి బప్పై మన చేతులు అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్ని చేతులు ఇట్లా వస్తున్నాయి ఏందని మాత్రం మనకైతే ఇంకా పోస్టర్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. దానికోసం అయితే మనం చెప్పలేము. అంటే చేతి ఫింగర్స్ అవి ఉంటాయి కదా మొత్తం చేతు ఫింగర్స్ ఇట్లా అవి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన నైట్ షిఫ్ట్ వాళ్ళు మాత్రము ఇంకా స్టార్ట్ చేయడానికి అయితే రెడీ అయ్యిందో. ఇక మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు దిగడం జరిగింది. అండ్ అలానే చూసుకుందాం ఇక్కడ మన గణపతి బప్పకు మాత్రము ఇక్కడ లోపల మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే మన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. అసలు మన ఖైరతాబాద్ గణపతి బప్ప అనేది ఎప్పుడు పెట్టడం జరిగింది, స్టార్టింగ్ ఏంది అని మాత్రం
ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి బప్ప మాత్రం ఇక్కడ ఫ్లెక్సీ పైన మాత్రం 1956లో 1954లో మాత్రం ఈ విధంగా వాళ్ళు పెట్టడం జరిగింది. 1954లో ఈ విధంగా పెట్టడం జరిగింది. అండ్ 1956 ఇట్లా మొత్తం పోస్టర్స్ అనేది ఇక్కడ టెంపుల్లో అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు మనకు గణపతి బప్ప వీళ్ళు వచ్చేసి మన సింగారి శంకరయ్య గారు అండ్ అలానే సింగారి సుదర్శన్ గారు అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ అని రాసి పెట్టడం జరిగింది. ఆయనకి వచ్చేసి ఇక్కడ ఫౌండర్ అని రాసి పెట్టింది చూసింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు మన ఖైరతాబాద్ గణేష్. ఇంకా మనకు వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అనేది ఇంకా మొత్తం అయితే వీళ్ళు పెట్టలేదు. చూసుకుందాం మరి మొత్తం టోటల్గా అయితే మాత్రం ఇక్కడ మొత్తం ప్రజెంట్గా మొత్తం పోస్టర్స్ ఎప్పటికప్పుడు మాత్రం వీళ్ళు మాత్రం ఫ్లెక్సీ పరంగా మాత్రం చేసేసి గుర్తింపుగా అయితే పెడతారు. ఎందుకంటే చాలా మందికి చూపెట్టాలి కదా. నాకు తెలిసి మాత్రం ఇది స్వామివారి పాదాలు కావచ్చు, అంటే అప్పుడు అక్కడ పెట్టడం జరుగుతాయి కావచ్చు నాకు తెలిసి అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్గా అయితే మాత్రం నేనైతే చూపిస్తున్నా మీకు. చూడండి చూసింది కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు వాళ్ళు ఎప్పటి నుంచి పెట్టడం జరిగింది ఏందని మాత్రం మీకు పోస్టర్ రూపంలో మాత్రం మొత్తం చూపించాను కదా. ఇప్పుడు మనకు స్వామివారి పాదాలు మాత్రం కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తాం మీకు. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం లైట్స్ అనేది కొంచెం ఫోకసింగ్ అనేది బాగున్నది కాబట్టి మాత్రం నేను దానికి మీకు చూసుకోవచ్చు. మన స్వామివారి మన పాదాలు ఉంటాయి కదా, పాదాలు ఏల్స్ మన ఏమంటారు ఏళ్ళు చూసుకోవచ్చు. ఇక మనకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా, ఇక కొంచెం లాంగ్ వ్యూ కూడా చూపిస్తా మీకు. ఎందుకంటే ఫుల్ షెడ్ అయితే మాత్రం టోటల్ అప్డేట్ ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్వామివారి పాదాలు అయితే కనబడడం జరుగుతుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు మొత్తము ప్రజెంట్ అయితే మనకు సలాకులు అయితే పెట్టడం జరిగింది. స్వామివారి పాదాల కాడైతే మాత్రం సలాకులు అయితే మొత్తం పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి కదా, ఆడ మనకు చూసుకున్నట్టయితే మొత్తం కాళ్ళు ఇవన్నీ మీకు లాంగ్ నుంచి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బొజ్జ మన గణపతిది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫేస్కి మొత్తం జాలి అనేది పెట్టేయడం జరిగింది. ఆ జాలి అనేది ఎందుకు పెట్టిందంటే మనకు అది మట్టి అనేది పెడతారు కదా, మట్టి అనేది దానికి ఆ జాలికి అట్లనే పట్టుకొని ఉంటుంది కాబట్టి ఇట్లా మొత్తం ఫేస్కి మాత్రం జాలి అనేది పెట్టడం జరిగింది వాళ్ళు. దానికోసమే ఇదంతా మన ఏమంటారు స్వామివారికి మట్టి ఇట్లా పెడితే అది మట్టి మొత్తం మూసి కింద పడకుండా చేయకుండా మాత్రం ఈ జాలి పెట్టడం జరుగుతుంది. చూసింది కదా మన షెడ్ మొత్తం అప్డేట్ మాత్రం ఇది ప్రజెంట్గా. కొంచెం జూమ్ తగ్గించి చూపిస్తున్నాం మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి. మన ఖైరతాబాద్ గణపతి బప్ప మాత్రం టోటల్ గా మాత్రం అప్డేట్ అయితే ఇది. మళ్ళీ ఒకవేళ నేను మార్నింగ్ ఉంటే మాత్రం మొత్తం మార్నింగ్ కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా మీరు మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి కొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాను. అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, కలుస్తాం ఫ్రెండ్స్, బాయ్.